ఈరోజు మన అంశము ప్యూర్ బ్యూటన్ ఒలివ్ ఆయిల్, దంచి తీసిన అచ్చము ఒలివ నూనె అనే దాని గురించి ఈరోజు మాట్లాడతాం. ఈ ఒలివ నూనెని గురించి చెప్పుకునే ముందు టూకిగా 2 మాటలు చెప్తాను, తర్వాత చదివిస్తాను. నూనెని గురించి చెప్పుకునే ముందు చెట్టుని గురించి చెప్పాలి. దేవుని బిడ్డలారా, ఒలివ చెట్టు ఇది పెద్ద హైట్ ఉండదండి, దాదాపు ఈ హైట్ లోనే ఉంటుంది, గుబురుగా పెరుగుతుంది. దాని ఆకులు చాలా చిన్నగా ఉంటాయి, ఫ్లవర్స్ మంచి వైట్. అయితే దానిలో మంచి విత్తనములు కూడా వస్తాయి. ఈ విధముగా
ఒలివ చెట్టు శ్రేష్టమైనది. ఆకుల వల్ల ఉపయోగం ఉన్నది, ఫ్లవర్స్ వల్ల ఉపయోగం ఉన్నది, విత్తనముల వల్ల ఉపయోగం ఉన్నది. విత్తనములతో తీసిన ఆయిల్, నూనె నుండి కూడా చాలా ఉపయోగములు ఉన్నాయి. అసలు ఈ చెట్టు ఎవరికి సాదృశ్యం? ప్రభు యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. అయితే మరొక మాట, ఈ ఒలివ చెట్టు ఎంత భయంకరమంటే జలప్రలయమైన ఎన్ని పరిస్థితులు వచ్చినా అది మాత్రము చావద్దు. ఆ ఒలివ చెట్టుకి ఏం లేదంటే చావు లేదు. ప్రభు యేసుక్రీస్తు వారు సజీవుడికి సాదృశ్యం. దేవునికి స్తోత్రం. జీసస్ ఇస్ ఏ లైఫ్. దేవునికి స్తోత్రం. అంతే, దేవుడు సజీవుడు. ఒలివ చెట్టును దాంతో పోల్చారు యేసు ప్రభుతో. యేసు ప్రభును ఒలివ చెట్టును పోల్చారు. అంతే. ఇక్కడ దేవుని వాక్యము చాలా విలువైనటువంటి ప్రాధాన్యత సంతరించుకుంది. నిర్గమకాండంలో ఇక్కడ టబర్నకల్ ప్రత్యక్ష ప్రారంభంలో ఎప్పుడు నిత్యము దీపం వెలగాలి కనుక ఆ దీపమును ఏదో ఆయిల్ పోయవద్దు. గతంలో మనం కిరోసిన్ ల్యాంప్స్ వాడాం, చిన్నవి లాంతర్లు వాడాం, కిరోసిన్ వాడాం. కానీ దానికి అదని ఇదని వాడడానికి లేదు. దంచి తీసిన ఒలివ నూనె మాత్రమే తీయాలి. దంచి తీయటమే కాదు, దానిని ఫిల్టర్ చేయాలి. ఎందుకంటే దంచిన తర్వాత ఇంకేదైనా మిగులుతుందేమో అని ఫిల్టర్ చేయాలి. కనుక దంచనం ఏమిటి, అచ్చు ఒలివ నూనె ఏమిటి, ఫ్లవర్స్ దేనికి ఉపయోగం, లీవ్స్ దేనికి ఉపయోగం, ఆయిల్ దేనికి ఉపయోగం అనేది చూడాలి. టోటల్లీ ఒలివ్ ట్రీ సింబలైజ్డ్ బై జీసస్ క్రైస్ట్ దేవుడికి సాదృశ్యంగా ఉంది కనుక ఎందుకు సాదృశ్యమో అది కూడా మనం చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు ఇది చూద్దాం. నిర్గమకాండము 27వ అధ్యాయము. నిర్గమకాండము 27వ అధ్యాయము 20-21 వచనములు చదవాలి. మరియు దీపము నిత్యము వెలిగించుచున్నట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలివల నూనె తేవలనని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించు. సాక్షపు మందసం ఎదుటనున్న తెరకు వెలుపల తెరకు వెలుపట ప్రత్యక్షపు గుడారములో అహరోనును అతని కుమారులను సాయంకాలము మొదలుకొని ఉదయం వరకు యెహోవా సన్నిధిని దానిని సవరింపవలెను. అది ఇశ్రాయేలీయులకు అది తరతరముల వరకు నిత్యమైన కట్టడ. అది ఇక్కడ దీపము వెలిగించున్నట్లు నిత్యము, ఆల్వేస్ 24 hours అన్నమాట. 24 గంటలు అది వెలుగుతూ ఉండాలి. ఒక గంట వెలిగించాము పర్వాలేదులే అనుకోకూడదు. మనం కరెంటు పోతే ఇన్వర్టర్లు ఉన్నాయి కనుక దాన్ని జాగ్రత్త చేసుకుంటానికి ఏదో ఒక లైట్ ఉపయోగిస్తాం, లేదా అవసరం అనుకుంటే స్పాట్లో ఒక లైట్ ఉపయోగించిన తర్వాత తీసివేస్తాం. అలా కాదు ఇది నిత్యము వెలిగించున్నట్లుగా వెలిగించబడాలి, వెలుగుతూ ఉండాలి.
ఆ దీపము వెలుగుతూ ఉండాలి. ప్రత్యక్ష గుడారములో దీపము వెలగాలి. దేవుని బిడ్డలారా, నరుని ఆత్మ యెహోవా పెట్టిన ఇది ఎప్పుడు వెలుగుతూ ఉండాలి. దేవుని బిడ్డలారా, ఇది నిత్యము వెలగాలి అంటే వెలిగించినట్లుగా ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలివ నూనె. ఎంత బాగుందండి ఈ మాట. దంచి తీసిన అచ్చము ఒలివ నూనె. దంచడం ఎందుకు? అచ్చము ప్యూర్, దానిగా కల్తీలే, నో మిక్సింగ్. ఇప్పుడు వంట నూనెలు చాలా వచ్చేసినాయి, రకరకములు వచ్చినాయి. ఏదో 10 అంటున్నారు, మరి మంచి ప్యూరిటీ ఉందండి ఫలానా ఆయిల్ అది ఇది అంటున్నారు. అవన్నీ నాకు తెలియదులేండి. సరే, ఏది ఏమైనా చాలా రకరకములు ఉంటున్నాయి. ఆ రకములన్నిటికంటే ఎక్కడా కానీ ఇది మాత్రం వెలగాలి అంటే కల్తీ ఉండకూడదు అంట. కల్తీ ఉండకూడదు. ఇప్పటి రోజుల్లో కల్తీ భక్తి ఏర్పడుతున్నారు. సరిపెట్టుకోమంటున్నారు. ఏమండి, నిలువెచ్చల స్థితి అయినా పర్వాలేదంటున్నారు. ఏం పర్వాలేదులేండి అని అంటున్నారు. నేను మాత్రం చేస్తాను, నేను సరిపెట్టుకోమంటాను. కానీ దేవుని ఒప్పుకోడు. నీవు దేవుని దగ్గర నిలబడాలి. అప్పుడు నీకంటే ముందు చెప్పిన నాకు 2 అంతల కఠిన తీర్పు. ఏం స్తోత్రం. అందుకే అనేకులు బోధకులు కాకుండా, ఏమండి, బోధ చేయటం అంటే మాటలు కాదు, సేవ అంటే మాటలు కాదు. అదేదో పరిగెత్తుకుంటూ ఏదో చిన్నారి కొమ్మల మిఠాయి పొట్లం ఉంది గబాలను లాక్కొచ్చుని తిందామనుకునేది కాదు. దేవుని స్తోత్రం. అంతకంటే కాదు. ప్రాణ ఆత్మ శరీరంలో సమస్తము కరిగిపోవాలి, నలిగిపోవాలి, విరిగిపోవాలి. నీవు కాదు, నువ్వు చచ్చిపోవాలి కంప్లీట్ గా. అంటే సేవా జీవితంలో చాలా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తాయి. ఇది పూలబాట కాదు అని ఎప్పుడూ చెప్తాం. మన 4 రోజుల క్రితము బుజ్జి ఎప్పుడు ఉదయం పూట వాక్యం పెట్టి కొంచెం సౌండ్ పెట్టాను. నేను లోపల ఉన్నా కొద్దిగా వినపడతాయి. ఒక సేవకుడు నేనైతే చూడలేదు, ఒక మాట వినిపించింది. దేవుని మాటకము పూలబాట కాదు అన్నాడు. ఈ మాట అనేక మార్గం మిమ్మల్ని హెచ్చరించాలి. జ్ఞాపకం ఉందా అంటే? అవును. కనుక నీకు పరచిన తివాసి కాదు. పెళ్ళిళ్ళ ఫంక్షన్లకి వాటికి వీటికి ఉన్నవాడు ఉన్నట్టు ఖర్చు చేస్తూ తివాసీలు పరుస్తూ ఉంటారు. అది అప్పటికే ఒక గంట. తర్వాత నువ్వు నడవలసింది నువ్వు తారు రోడ్డు మీదే, సిమెంట్ రోడ్డు మీదే. తివాసీలేవి నీకేం పరవరు పరుస్తారా? చెప్పాలి పైవారు. చెప్పండి అమ్మా, పరుస్తారా? ఏమండి ఒకరు కూడా చెప్పరు. పరుస్తారా? తలనొప్పి పడినమ్మా, మీ బంగారంలో పెద్ద నోర్లే బంగారం లాగా ఉన్నాయి. చెప్పండి, పరుస్తారా? మరి అమ్మా చెప్పొచ్చు కండి, వాళ్ళు సై చేయొచ్చుగా. పదవులు పచ్చలు నీ కోసం ఎవడో ఒకడు మినిస్టర్ వస్తున్నాడంటే ఇక్కడ ఆగరు. తివాసీలు, మల్లె పువ్వులు, ఆ పువ్వులు, ఈ పువ్వులు ఎంతసేపు అది చెప్పాలి. అందులో అసలు ఒక మనిషికి ఎంతో సన్మానం చేస్తున్నావే. దేవాది దేవుడు రేపు నీ అత్యున్నతమైన సింహాసనంలో కూర్చున్న దేవాది దేవుడికి ఇంకెంత ఘనంగా ఉంటాడు మీరు ఆలోచన చేయండి.
అందుకని యెషయా ప్రవక్త అంటాడు, నేను అలంకరించబడిన రాజు నేను కన్నులారా చూచుచున్నాను. అక్కడికి వెళ్ళాలి రేపు నీవునే, అక్కడికి వెళ్ళాలి. కనుక ఆలోచించండి, మొద్దుకై మాట ఎంత బాగుంటుందో. నేను యూదుగా కనుక ఎవరికి నమస్కారం చేయను వందనం. అంత అవసరం ఏముందండి, అంత అవసరం ఏముందండి. ఎవరికి నమస్కారం చేయను నేను వందనం. నిష్ఠాగరిష్ఠుడు యూదుడంటే క్రైస్తవులంటే నిష్ఠాగరిష్ఠులుగా ఉండాలి. క్రైస్తవత్వము అంటే ఎట్లా ఉంటుందో తెలుసా? బైబిల్ పట్టుకున్న ప్రతి ఒక్కరు కూడాను, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, చిన్నవారు కావచ్చు, పెద్దవారు కావచ్చు, దేవుని యొక్క చిత్తానుసారంగా అన్ని విషయంలో ఇది నిజముగా దేవుని బిడ్డలు. క్రైస్తవులు అంటే వీరేనండి, బహునిష్ఠాగరిష్ఠులు. దేవునికి స్తోత్రం. కనుక చివతనాలు ఆలోచించుకోండి. అందుకే నేను మొట్టమొదటి దేవుని సేవకు నన్ను పిలిస్తే ఏడ్చి నేను రాను, నా వల్ల కాదు. అనేక మంది యవనస్తులు ఉన్నారు, వాళ్ళను తీసుకో. ఓ చిన్నపిల్లలతో మాట్లాడినట్టు మాట్లాడాను. నా వల్ల కాదు, నేను రాను, నేను చేయను అని మాట్లాడాను. అనేక మార్లు, 100 సార్లు ఘాటుగా మాట్లాడిన తర్వాత నేను వండాను. ఎవరిని బిడ్డలారా ఆలోచించండి. అలాగనే చివరినాళ్ళు. కానీ ఇది గొప్ప భాగ్యం కూడా. అందుకే ఒక భక్తుడు అంటాడు, దొరుకునా ఇటువంటి, చెప్పండి ఒకసారి అందరూ చెప్పండి, దొరుకునా పూర్తిగా అండి. నేను సగం అంటే సగం నీ రావా తెలియదు అండి. మరొకసారి చెప్పండి. అది మధురమైనది, మధురమైనది. కష్టం ఉంది, సుఖం ఉంది, వేదం ఉంది, ఆదం ఉంది, నెమ్మది ఉంది, సమాధానం ఉంది. అమ్మ, సుఖం ఉంది, దుఃఖం ఉంది, చీకటి ఉంది, వెలుగు ఉన్నది. వినాలే ఏమండి, అన్ని జతపరచబడి ఉన్నాయి. యోగు గారు అంటాడు, ఈ స్నేహితుల మాటలు నా మీద గుత్తులుగా పండినాయి. ఏమంటా? స్నేహితులు మాటలు ఎలా ఉంది అంటమ్మా? గుత్తులుగా పండి. అంటే గుత్తులుగా అంటే ద్రాక్షలాగా గుత్తులేం పడలేదండి, అంతే డబల్ భారంగా ఉండిపోయినాయి. కనుక దేవుని బిడ్డలారా, దీపము వెలిగించున్నట్లుగా అది నిత్యము వెలిగించబడాలి. ఎప్పుడు వెలగాలి? 24 hours, 24 గంటలు. ఏదో 1 గంట సార్లు అని చెప్పి ఆర్పేసి కూర్చోవద్దు. ఇది ఆర్పేసే దీపం కాదు, ఆర్పబడిన దీపం ఇది. ఎప్పుడు నిత్యము వెలుగుతూ ఉండాలి. రాజు గ్రంథాలు చూసినట్లయితే చదవద్దు కానీ హిజ్కియా కాలంలో, హిజ్కియా తండ్రి దుర్మార్గుడు. ఆహాజు పేరు, ఆహాబు కాదు, ఆహాజు. లాస్ట్ లో చచ్చిన తర్వాత అంటాడు, అమ్మా ఈ ఆహాజు దుర్మార్గుడు అని రాశారు. అధ్యాయం లాస్ట్ లో తర్వాత చదువుకోండి. అలాంటి తండ్రికి యోగ్యుడైనటువంటి ఒక ఆణి ముత్యం లాంటి హిజ్కియా పుట్టాడు. దేవుని స్తోత్రం. మాటలు కాదండి, ఎలాంటి వాడట? ఆణి ముత్యం పుట్టాడు. చిన్న వయస్సులోనే రాజ్యాభిషేకం చేయబడి సింహాసనం అధిష్ఠించాడు. రావటంతోనే ఒక రకమైనటువంటి అమ్మా దైవికమైన ఆకాంక్ష రేగింది. ఉదయములో వచ్చాడు, దేవాలయం తలుపు తీశాడు. యెరూషలేములో బూజు వేలాపడుతూ ఉన్నాడు, నిషిద్ధమైన పాత్రలు ఉన్నాయి, దీపం మారిపోయి ఉంది. ఎప్పుడు దీపం వెలిగించబడుతూ ఉన్నది. బలిపెట్టింది కదా వినాలి. ఇలాంటి దీపం ఏమైంది చెప్పాలమ్మా? ఆరిపోయింది.
లేవీలు యాజకులు వీరి వారి ధర్మములను వారు చేయాల్సినటువంటి కర్తవ్య విధులు కూడాను వారు పట్టించుకోకుండా వారి జీవితంలో వారు జీవిస్తూ ఉన్నారు. చాలా వేదన పడ్డారు. ఒకసారి లేవీలు యాజకులందరినీ పిలిచాడు, మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి. ఎందుకని మీరు బలిపీఠం దగ్గర దీపం అన్ని వెలిగించడం కారణం ఏంటి అని అడిగారు. దేవుని బిడ్డలారా, ఎందుకని మందిరం ఇలాగా ఉంచారు? నిషిద్ధమైనవి, పనికిరానివి, లోక సంబంధమైనవి సమస్తము ఇక్కడ హేయమైనవి కూడా ఎందుకున్నాయి మందిరంలో? మందిరం అంటే పరిశుద్ధ స్థలం, దేవుడు నివాసిస్తాడు, దేవుడు ప్రశంస కలిగిస్తాడు, దేవుడి కృప విస్తరించేస్తాడు, దేవుని ఆత్మ నివసించేస్తాడు, దేవుని యొక్క చిత్తము నెరవేర్చబడిస్తాడు, దేవుని యొక్క మహిమ ఉన్నతమైనటువంటి కృప ఇక్కడ ఇమిడి ఉన్నటువంటి స్థలము. దేవుని స్తోత్రం. అలాంటిది ఇప్పుడు దేంతో నిండి ఉన్నది చెప్పాలి. నిశ్చితమైన వాక్యం ఉన్నాయి. ఎందుకని గర్తించాడు? ఎందుకని గర్తించాడు? దేవుని బిడ్డలారా ఆలోచించాడు. ఎందుకని గర్తించాడు? అవును, చివరినాళ్ళు వాటన్నిటి తీసుకెళ్ళి కిద్రోన్లు పడేమన్నాడు. కిద్రోన్ అనగా మంటి, దానిలో పడే లోహం. వాళ్ళందరూ ప్రతిష్ట చేసుకున్న తర్వాత అన్ని సరి చేసుకున్నారు. దేవుని బిడ్డలారా, దీపం వెలగాలి, దీపం వెలగాలి. అది పొక్కటానికి వీళ్ళే. ఈ దీపం ఆరిపోవటానికి కారణం ఏమిటి? ఎప్పుడు వెలుగుతూ ఉండాలన్నాడు దేవాది దేవుడు. అందుకని అది వెలగాలి అంటే దంచి తీసిన అచ్చము, అచ్చ కాకుండా అచ్చము అన్నాడు. ఇది కొంత సగం నీ సొంత భాష. బైబిల్లో ఉన్నది ఒకటి, నువ్వు మాట్లాడుతావు. చెప్పండి మళ్ళీ. దంచి తీసిన అర్థము అంటే దానిలో కలవసం ఇతర ఏం కలవలేదు. ఆ దానిలో ఆముదం కలవాల, దానిలో శనగ నూనె కలవాల, దానిలో మొలకాయలు కలవాల. ఒలీవ నూనె అంటే చెప్పండమ్మా, అదే. కనుక అదే వాడాలి. రకరకాలు రావకూడదు, రకరకములు అని అర్థం. అందుకని అదే అయితే ఇది దీప్యంగా వెలుగుతుంది. అందుకని దేవుడు చెప్పాడు, ఏది వాడాలంట? దంచి తీసినది కాదు. ఇది నేను చెప్తాను దేవుని సాదృశ్యం. దేవుని బిడ్డలారా, అయితే దీనికి కొన్ని దేవాది దేవుడు ప్యాకెట్స్ అగ్గిలు ఇచ్చాడు. ఎలాంటి అగ్గిలు ఇచ్చాడు? ఒక చదువుదాం. చదవమ్మా. 21. సాక్ష్యపు మందసం ఎదుటనున్న తెరకు వెలుపల ప్రత్యక్షపు గుడారములో అహరోనును అతని కుమారులను సాయంకాలము మొదలుకొని ఉదయం వరకు యెహోవా సన్నిధిని దాన్ని సవరింపవలెను. అంతే. అసలు ముఖ్యంగా అది నిత్యము కలగాలి. లైక్ టు బర్న్ ఆల్వేస్. అంతే, వెలగాలి నిత్యం. ఇది ఆజ్ఞ. నిత్యము వెలగాలి. ఆ సెకండ్ కూడా ఆరిపోవటానికి అని దేవుడు చెప్పాడు. ఆలోచించండి. రెండోదిగా చెప్పాడు, సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు ఖచ్చితంగా వండాల్సింది. దేవుడు ఇచ్చిన ఆజ్ఞ. కనుక దేవుని బిడ్డలారా, ఈ విధంగా యాజకులు ఇలాగా ముందుకు సాగాలి. అందుకని దేవుడు చెప్తున్నాడు, దంచి తీసిన అచ్చము ఒలివ నూనె కదా. దంచి అనే మాట కొంచెం లేస్తూ చూద్దాం. అచ్చం ఒలివ నూనె గురించి చెప్పుకునేటప్పుడు చెట్టును గుర్తు మాట్లాడతాం. చెట్టును గుర్చిన నాకు చెప్పాను కదా, పెద్దేమో హైట్ ఉన్నది, చాలా గుబురుగా పెరుగుతుంది, ఆకులు చాలా చిన్నవి. దేవుని పిల్లలు పువ్వులు కూడాను చక్కగా తెల్లగా ఉంటాయి. విత్తనములు చెట్టే విలువైనది. నిజమండి. చాలా
చాలా విలువైనది, శ్రేష్టం. అందుకే జలపడలమే అప్పుడు పర్వతం మునిగిపోయినాయి. చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్న సమస్తము కూడా ఆ ప్రవాహంలో మునిగిపోయినాయి. ప్రజలంతా చచ్చిపోయినా, రకరకాల వృక్షాలన్నీ చచ్చిపోయినాయి. కానీ ఒలీవ చెట్టు మాత్రం, అందుకనే పావురం ఏం తెచ్చిందండి? ఒలీవ. ఒలీవ ఆకు. దేవుని బిడ్డలారా, శాంతి సమాధానానికి సాధించాం. అంతే ఒకటి. రెండవది, ఆకు స్వస్థపరచడానికి ఉపయోగిస్తాం. స్వస్థతకు, హీలింగ్ ఉపయోగిస్తాం. అంటే ఆకులు ప్రభువైన యేసుక్రీస్తు వారి హస్తములకు సాధిస్తాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఫ్లవర్స్ తెల్లగా ఉంటాయి, వినాలి. ఫ్లవర్స్ తెల్లగా ఉంటాయి. తెలుపు ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధులు అని సాదృశ్యం. ఇకపోతే విత్తనములు, గానుగులు ఇప్పుడు గానుగులు వచ్చినాయి, అప్పట్లో దంచారు. దంచడం అంటే దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ. ఇంతకుముందు ఒక రోజులో ఏదైనా పిండి దంచడానికి 2 రోకళ్ళు అమ్మా దంచాలి. అంటే కొంత బాధాకరం ఆలోచించండి. ఆ విధంగా దంచబడితేనే ఆయిల్ వస్తుంది. దంచబడినది ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువ యొక్క బలియాగానికి సాదృశ్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతే ఆయిల్ పరిశుద్ధాత్మకు సాదృశ్యం. విరిగి నలిగిన హృదయములో నుండే పరిశుద్ధాత్ముడు వస్తాడు. దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. అవును, ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు ప్రాణం పెట్టి ఆయన లోకంలో నుండి పరలోకంలోకి వెళ్ళిపోయేటప్పుడు ఆదరణకర్త అనే పరిశుద్ధాత్ముడు ఈ లోకానికి పంపించారు. ఆ ప్రభు చనిపోకపోతే పరిశుద్ధాత్ముడు మన మీద రాడు. ఆలోచించండి. కనుక పరిశుద్ధాత్ముడు మొదటి నుండి ఉన్నాడు. ముగ్గురు తత్వం కలిసి ఉన్నారు. అలాగే ఎస్పెషల్లీ ఇక్కడ కూడాను అలాగే పరిశుద్ధాత్ముడు ఆయన యొక్క కృప విస్తరించబడి, అలాగా ఈ ఆయిల్ రాజులను అభిషేకించడానికి ప్రవక్తలు ఎక్కువగా రాజులను అభిషేకించడానికి మా ఈ ఒలివ నూనెను వాడారు. అవును, సమూయేలు ప్రవక్త వాడాడు, అలాగే పెద్ద పెద్ద ప్రవక్తలు వాడారు. దేవుడు చెప్పాడు ఫలానా వారిని అభిషేకించు అన్నప్పుడు ఒలివ ఆయిల్తోనే అభిషేకించడం జరిగింది. దేవుడు నన్ను సేవకు పిలిచిన తర్వాత నేను సమర్పణ చేసుకుని నేను కావుల్లో ఉండమంటూ ఉన్నాను. నేను ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు ఆకాశం తెరవబడింది. దేవాది దేవుడు తెల్లటి వస్త్రంతో వచ్చి అచ్చ ఒలివ నూనెతో నన్ను అభిషేకించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిజమండి, నేను చాలా ఆత్మలో పరవశించాను. ఆ దర్శనాన్ని చూసి ఆకాశం తెరవబడిందండి. దేవుడి ద్వారా తెల్లటి ప్రకాశమానంగా వచ్చి ఇలాగా ఏవో కొన్ని భాషలో కూడా మాట్లాడటం జరిగింది. అచ్చ ఒలివ నూనె. కనుక దేవుడి బిడ్డలాగా అప్పట్లో రాజులను కూడా అభిషేకించడం జరిగింది. ఇది నూనె స్వస్థత కూడా ఉపయోగపడుతుంది. అందుకని కానీ ఇలాంటి చోట్ల ఆ ఒలివ నూనె అమ్ముతూ ఉంటాను. అది బ్యూటీ ఉందో లేదో అనేది నాకు తెలియదు. అవును, ఉందో లేదో నాకు తెలియదు. మొత్తానికి అమ్ముతున్నాను. సరే, అది వేరేస్తాను. కనుక ఏ విధముగా ఈ యొక్క సమస్తము ఒలివ చెట్టు అనేది
ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. దానికి మరణం లేదు, అసలు చావు లేదండి. ఒలివ చెట్టుకి ప్రతి ఒక్కటి చచ్చిపోతాం. బైబిల్ గ్రంథంలో ఎవరి గ్రీన్ ట్రీస్ ఉన్నాయి అంటే ఎప్పుడు పచ్చపచ్చగా ఉండేటువంటిది మహావృక్షాలు ఉన్నాయి. దేవదారు స్థలాలు గురించి అమ్మ మరి ఇది కూడా వస్తుందండి. అది ఏం పేరంటే నేరేడు బాస్తి అంటారు. ఇది కూడా ఇవన్నీ కూడాను ఎవరి గ్రీన్ ట్రీస్ వచ్చేస్తాయి. కానీ అవి కూడా ఒక ఇన్ని సంవత్సరాల్లోనే ఉంటుంది, అవి పోతాయి. కానీ సజీవంగా ఉండేటువంటి చావు లేనటువంటిది ఈ ఒలివ చెట్టు మాత్రమే. దేవుడి బిడ్డలను ఆలోచించండి. అందుకే ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క శరీర మరణ పునరుద్ధానపు సాదృశ్యంగా ఉంది. అవునండి, ఇంకా ఇది ఎంతైనా ప్రాధాన్యత ఉన్నది. అందుకే ఇక్కడ అంచనాలు నిత్యము ప్రత్యేకంగా ఎదుగుతున్నాడు. ఆగిపోకూడదు. నీ జీవితం ఎప్పుడు వెలుగుమయంగా ఉండాలి. నీ ఆత్మ ఎప్పుడు ఆత్మీస్తుగా వదులుతూ ఉండాలి. నీ యొక్క ఆత్మస్థితిలో ఎప్పుడు కూడాను కృంగిన వాడు ఉంటుంది, వేదన ఉంటుంది. అనేక పరిస్థితులు మన జీవితంలో ఎదుర్కొడుతూ ఉంటాయి. అనేక విధములుగా దుష్టుడు అనేక విధముల అగ్నిబాణాలు వేసినప్పుడు తలదిల్లిపోవచ్చు, సమస్యలిపోవచ్చు, ఆదరణ లేకపోవచ్చు, నెమ్మది లేకపోవచ్చు. అనేక విషయంలో డిప్రెషన్ గురవుతాం. డిప్రెషన్ అనే మాట వద్దు దేవుని వెళ్ళాం. నిజం చెప్తున్నాం. కూలిపెట్టిపోయిన డిప్రెషన్ అనే మాట మీ నోటి కూడా రానే ఉంటుంది. పై వారితో సహా చెప్తాను, వద్దండి. అదేదో లోక సంబంధులు అమ్మ లవర్స్ ప్రేమించుకున్నప్పుడు వాళ్ళిద్దరు ఫెయిల్ అయిపోయినప్పుడు డిప్రెషన్ గురయ్యి ఇద్దరు సత్తా అనుకుంటారు, ఇద్దరు సత్తా లేదా ఒకరు సత్తా. అది వాళ్ళకి తగ్గింది. నువ్వు దేవుని ప్రేమించే ప్రేమికురాలు దేవుడికి స్తోత్రం. నీకెందుకు సావు? అంటే నీకు సావు అనే మాట ఎవరు వచ్చిందంటే నేను సాతాండు అనిపిస్తున్నా. అది నీకు అర్థం కావట్లేదు. అది నీకు అర్థం కావట్లేదు. అది ఒక సాతాంగా అనే వాళ్ళు ఉంటారు కొంతమంది. బెదిరించమా ఆపాలి కొంచెం దేవుని బిడ్డ. ఆపితే శ్రేయస్కరం. ఏమండి, కొద్దిగా ఆపితే శ్రేయస్కరం. దేవుని ఆత్మ ప్రభావితం అవుతుందని హృదయంలో. దేవుని ఆత్మ నీలో చాలా శక్తివంతంగా పనిచేస్తూ ఉంటుంది. ఈ మాట అంటున్నా కొలది నువ్వు నేసిలిపోతావు. ఆ యొక్క ఆత్మ క్షీణింపచేస్తుంది. వద్దు. బాధలు ఉంటే ఉండవచ్చు, వేదనలు ఉంటే ఉండవచ్చు, అనేక పరిస్థితులు నీకు అనుకూలంగా లేకపోవచ్చు కాక దేవునికి మించినది. కానీ ఓడిపోనయ్యా పక్షాలుండగా వాడు ఈ కృంగిపోనయ్యా మరి
మాటే రాదు. మన ఆత్మీయ జీవితంలో దేవాది దేవుడే మన గురి. ఎందుకమ్మా పని లేక ఎందుకంటే ఎక్కువ బాధపడుతున్నా? మనకు ముందున్న భక్తులు ఎందరో భయంకర శ్రమలు ఎదుర్కొనే వెళ్ళిపోయారు. అందుకని వీళ్ళందరినీ ప్రార్థనని భక్తుల్ని ప్రజెంట్ లో ఈ మధ్య వెళ్ళినటువంటి రీసెంట్ గా వెళ్ళిన భక్తుల్ని అందరిని దృష్టిలో పెట్టుకుని పౌలు గారు ఒకే ఒక మాట అన్నాడు. ఎంత గొప్ప సాక్ష్య సమూహం! దేవుని స్తోత్రం. వెళ్ళిపోయా చూడమ్మా, ఇది మర్చిపోయావా? కనుక జాగ్రత్త సుమా. చివరి దినాలు ఈ యొక్క ప్రదీపము ఎప్పుడు కూడా ఎలా ఉండాలంట? ఎప్పుడు ఎలాగాలి? నీ ఆలోచనలు, నీకున్నటువంటి పరిస్థితులు నిన్ను దొంగజిస్తున్నప్పుడు ఈ ప్రదీపము మర్చిపోతుంది. దేవుడే నిత్యం వెలిగాలని అంటున్నాడు. నువ్వేమో కావాలని అనుకుంటున్నావా? ఆర్పుకుంటే మరి వెలిగించబడడం కష్టం. రాష్ట్రపతి కాదు 4 చదువు ఎట్లా రాయబడంలో చూద్దాం. ఒక్కసారి వెలిగించబడి, ఒక్కసారి వెలిగింపబడి, అవును 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 గౌరీ చదువు. అనుభవించిన తరువాత నూతన పచ్చబడ్డ సాధ్యం. ఒకసారి వెలిగించబడ్డామమ్మా, బాప్తిసం తీసుకున్నాం, దేవుల్లో చెట్ట పట్టా తీసుకున్నాడు అని కొంచెం సాగవే. ఈరోజు నేసైపోతున్నావా? ఈరోజు కృంగిపోతున్నావా? ఏమంటే ఈ జ్వరాలు వచ్చిన వాళ్ళు ఎంతవరకు కూడా పాపం కోలుకోతున్నాం. రాత్రి గట్టిగా ఏమన్నారు? ఇంకా కోలుకోలేదమ్మా అన్నారు. అన్నారా లేదా? పాపం నిజంగా మనిషి కూడా అంతే ఉన్నాను. ఆలోచించండి. ఎందుకంటే ఆయనకున్నది ఒకేసారి 3 తప్పైంది. ఆలోచించండి. కానీ ఆత్మలో నేస్తలేదు, ఆత్మలో నేస్తలేదు, శరీర సంబంధంగా నేస్తలేదు. కనుక దీని పని ఇది చేసుకుంటుంది శరీరం, కానీ ఆత్మతో దీనికి పని శరీరం అబ్బా అనేలాగా ఉంటున్నాను. కనుక దిగిపడవద్దు. ఎప్పుడు కూడా ప్రదీపం వెలిగించుకు ఉండాలి. వెలిగించుకో, నీవే వెలిగించుకో, ఇంకొకరు వెలిగించాలి. అది గుర్తించు. బుద్ధి లేని వారు కూడా నూనె తీసుకెళ్ళారు. బుద్ధి కలిగిన వారేమో సమృద్ధిగా నీ నూనె కలిగి ఉన్నారు, ఇంకా ఎగస్ట్రా కూడా తీసుకెళ్ళారు. అందుకే వారి బుద్ధి వెళ్ళిన వారు అన్నారు. ఏమండి, ఎంతో తేడా గ్రహించండి పైవారు వాడు. మీరేమో ఎంత కలదనుకున్నా పర్వాలేదు సరిపోతున్నా తక్కువే తీసుకున్నారు. బుద్ధి తక్కువ వాడు వాళ్ళేమో వయసు వీళ్ళు చేశారు. దేవుడు బిడ్డలారా సమృద్ధిగా ఉన్నారు, ఇంకా ఎక్స్ట్రా పంచుకున్నారు. అందుకే వాళ్ళ పేర్లోనే ఉంది ఏమని? బుద్ధి కలిగిన వారని. కనుక ఒకవేళ పొరపాటున ఏ గాలి చేతనో, ఏ సుడిగాలి చేతనో, ఏ పెనుగాలి చేతనో, ఏ గాలి వర్షము చేతనో ఒకవేళ ఆరిపోయిందనుకో, వెలిగించుకోవటానికి ఇంకా వెలిస్తే కొంచెం ఉంటే పోసేసుకుంటాగా వెంటనే అంటున్నారు. అది నీవే పోసుకోవాలి, నువ్వే వెలిగించుకోవాలి. ఇంకొక రాదు లోకలు వస్తారు, ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, ఏదో చూసి అది గుర్తుంచుకో. ఎప్పుడు చనిపోయేంత వరకు జ్ఞాపకం పెట్టు. ఎవరో వస్తారు, ఎదురు చూసి నీ పని నువ్వే చూస్తావు. నా భారం నాకే, నీది నీకే. ఆలోచించు. నేను సాయంత్రం 5 గంటలప్పుడు డబ్బాలు లేచి శాంతి దగ్గరికి వెళ్ళి
అమ్మాయిని పాస్టర్స్ వస్తారు కదా, కాస్త వాళ్ళందరూ కాలేజీ నుంచి నువ్వు రమ్మని తీసుకొచ్చేది నా బాధ్యత. నేను అడగా ఒంటరిగా సాయంత్రం రాత్రి వెళ్ళిపోతారు కదా, ఇప్పుడు వెళ్ళిపోతారు. వెళ్ళినా సరే మనం చేయాల్సిన బాధ్యత కొంతసేపు అయినా వచ్చి రిలాక్స్ అవుతారు కదా అన్నా. వచ్చి రిలాక్స్ అవుతారా లేదా కనుక రా అన్నా. వాళ్ళకు రైల్వే చేశాను. అవునండి, బిడ్డలారా బాధ్యత మంది చూసుకోవాలి. ఇంకొకరు అప్పగించేది కాదు, అప్పగించబడాలి. అప్పగించబడిన మనమే చూసుకోవాలి. అలాగే దేవుని బిడ్డలారా, ఒకవేళ ఏ కారణం చేతనైనా ఒకసారి వెలిగించబడి తర్వాత అమ్మ అన్ని అనుభవాలు పొంది అన్ని చక్కగా దర్శనాలు చూసావు, కళలు చూసావు, దేవుడు మాట్లాడడంలోకి వచ్చావు, వాక్య అనుకున్నది, ప్రార్థన అనుకున్నది, అన్ని విషయాలు దేవుడితో చెక్క పట్టాలు వేసుకొని సాగావు. ప్రభా నీతోనే నేను ఉంటా, నీతోనే నేను బ్రతుకు, నీతోనే నా సావు, అంత నీదే అని ఒక నిబంధన చేసుకున్నాం. ఈరోజు ఆ నిబంధన ఏమైంది? ఈరోజు ఆ నిబంధన ఏమైంది? అమ్మా ఇలాంటి నిబంధన మీరు మనకి ఇస్రాయేలుతో దేవుడు ఒక మాట మాట్లాడితే నేను చదివి చాలాసార్లు బాధపడ్డా. నీవు నాకు నీవు కాదు, నేను చదువుకుని బాధపడ్డాను మాట. ఆయనకి ఎంత బాధ కలిగిందో దేవుడు బిడ్డ ఇజ్రాయేలు ఎంత విసిగించితే ఆ మాట అన్నాడో అమ్మ ఆలోచించండి. అలాగే ఆలోచించండి. నిత్యము ప్రతిభము వెలుగుతూ ఉండాలి. నీ దీపం మారిపోకూడదు, నీ హృదయం అనే దీపం మారిపోకూడదు. ఆరిపోకుండా ఉండడానికి లేవియ ఖండంలో ఏమంటున్నాడు? ఒక మాట చదువుతాం. లేవియ కాండము 6వ అధ్యాయం అందులో ఒక మాట ఉంది. తీసుకున్నాను నిత్యం అది అమౌంట్ చూడాలి. 6:12 బలిపీఠం మీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలు వేసి దాని మీద దహన బలి ద్రవ్యమును ఉంచి సమాధాన బలి యొక్క పశువు ప్రభువును దహింపవలెను. బలిపీఠము మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. అసలు ఎప్పుడు మండుతున్నామంట. నువ్వు విశ్వాస జీవితంలో ఎప్పుడు మండుతున్నాయి కనపడలేదు. ఈరోజు నీకు బాధ కలిగింది లేదా నాకు కలిగింది. ఈరోజు ఎంతోనండి మంచిగా కలిగిందండి. ఎంతమంది చెప్పు, గుడివాడ చెప్పు, బాగలేదు ఇదేనమ్మా అంటే కలుగుతుంది. ఇదేనమ్మా ఆలోచించండి. దేవుని వాక్యం చేత రిపేర్ చేస్తే పక్కన పడి బలిపీఠం మీద బలిపీఠం ఎప్పుడు అగ్నితో మండుతుండాలి అని ఆత్మగోడు ఈ హృదయం అనే బలిపీఠం అమ్మ కట్టి పేర్చడం అంటే క్రమము కలిగిన జీవితంతో చక్కగా దేవునికి అప్పగించుకుని నువ్వు అలాగా చూసే వాటికి అమ్మ నువ్వు ఎలా ఉండాలి తెలుసా? మండుతూ ఉండాలి, మండించబడుతూ ఉండాలి. దేవుని స్తోత్రం. నీవే ఒక మండుచున్న నీవే ఒక మండుచున్న వధవై ఉంటావా? ఉంటా ఆలోచించండి. కానీ ఈ మధ్యాహ్నకాల సమయంలో దీపం వెలగాలి, దీపం వెలగాలి, నిత్యము వెలగాలి, ఎప్పుడు వెలగాలి. అది ఆరిపోవటానికి అవకాశం లేదు. ఒకవేళ అవకాశం మునిపిస్తున్నాం. ఎందుకంటే ఏదో విధంగా కాస్త ఆత్మీయ జీవితంలో నిరసలేలాగా చేస్తుంది దుస్తులు. ఏమండి పరిస్థితులు ఎప్పుడు మీకు అనుకూలం అయ్యాక ఏమండి
లేకపోతే దేవుడు ఎందుకంటే నీకు నువ్వు కోరుకున్న బాగానే నేను వెళ్తాను ప్రభు ఇదే నాకు బాగుందంటే దేవుడు అసలు ఒప్పుకుంటాడా? ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. నీ సొంతం అంటే దేవుడి చిత్తము చాలా విలువైనది, చాలా ధన్యకరం. ఈ మధ్యాహ్న సమయంలో నీ దీపం, నీ ప్రదీపం అనగా బలి ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలో అది ఖచ్చితంగా కూడా నువ్వు వెలుగుతున్నావు. నువ్వు వెళ్తున్నావా? నీ క్రమం చేత నాటిపోతే ఒకసారి పరిశీలించుకో. అది వెలుగుతూ ఉండాలంటే మొట్టమొదటి నువ్వు చేయవలసిన పని, తంచె తీసిన అత్తలు నూనె పోయాలి అంటే అట్లా ఉంచుదా. నేను చెప్తాను, మొట్టమొదటి అది వెలుగుతూ ఉండాలి అంటే నీ జీవితంలో దైవత్వానికి అవకాశం ఇవ్వాలి. ఫస్ట్ ప్లేస్ దేవుడు. నేను చాలాసార్లు సింపుల్గా ఒక చిన్న ఉదాహరణ చెప్పాను, చాలాసార్లు చెప్పాను, మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. లేదు అప్పటికి ఇంటికి రాలేదు, ఇద్దరు వస్తుంది. వాళ్ళు మొట్టమొదటి 20 సంవత్సరాలు. ఒక అబ్బాయి అప్పట్లో 10th క్లాసు, ఒక అబ్బాయి 7th క్లాస్ అయిపోయి అబ్బాయి ఏదో కాస్త ఈ గేదెలు పాతుకుంటూ ఇద్దరు యొక్క ఫ్రెండ్స్ ఏదో తోడయ్యారు. ఇద్దరు దేవుళ్ళు టెస్ట్ వేరు, టెస్ట్ కూడా వేరే. ఈ 10th క్లాస్ అబ్బాయి ఏమో, ఈ అబ్బాయి కూడా మంచి ప్రార్థనపరుడే, అయినా కూడాను దేవుని బిడ్డలాగా ఇద్దరికి ఏమనుకున్నారో నాకు చూసినారు. మీరు అన్నాడు గదులు పాసుకునేవాడు, అక్క నా పొట్టలో మొట్టమొట్ట వీడికి ఇస్తాను అన్నాడు. అర్థం చదివేవాడు అన్నాడు, అక్క వాడేమో వాడు హృదయంలో నాకు స్థానం అన్నాడు, కానీ నాకైతే మాత్రం మొట్టమొదటి దేవునికి స్థానం ఇస్తున్నాను. రేం స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. నిజం అయిపోయి ప్రసాదం ఉన్నాడో ఏమో నాకు తెలియదండి, ఏంతో చదువుకున్నాడో ఏమో కూడా నాకు తెలియదు. నిజంగా చాలా ధన్యపడ్డా, మంచి మాట అన్నాడు. మొదటి స్థానంలో దేవుణ్ణి మొదటగా చూడు, గుదిగా చూడు అంతే. ఇది ఆరిపోకుండా ఉండాలి అంటే, ఇది ఆరిపోకుండా తెదీపంగా వెలుగుతూ ఉండాలంటే నీ జీవితంలో మొట్టమొదట దేవుడే నీకు. నెక్స్ట్ మనుషులు, అది గుర్తుంచు. నెక్స్ట్ మనుషులు, ఫస్ట్ గాడ్, నెక్స్ట్ ఇంకేదైనా. అది మీకు అనిపిస్తున్నా, నాకేం చేస్తాను. కానీ ఇది ఎప్పుడు వెలుగుతూ ఉండాలి. రెండవదిగా చూస్తే మొట్టమొదటి ఇది వెలగాటానికి కారణం, తెదీపంగా వెలగటానికి కారణం సత్యవాక్యం చదవడం. సమయం మనకు అసమయంలో చదువుతూ ధ్యానం చేస్తాను. ఇదే మాట పౌలుగా తిమోతి సమయం మనకు అసమయంలో ఏం చేయాలంట? వాక్యాన్ని ప్రకటించి చదవయ్యా. ఈ విధంగా ఉంది నీ దేవుని మార్గం చూసుకో. మూడవదిగా నువ్వు నీకున్నటువంటి మంచి ప్రార్థన ఉందే, నీకున్న ప్రార్థన ఉందే, అది విడిచిపెట్టద్దు. కొన్ని గాలి వానలు వచ్చినప్పుడు, కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు ఈ దీపం ఆరిపోవటానికి అవకాశం ఉంటుంది కదండి. అవునా కాదా? అవును. సుడిగాలి పెనుగాల్లో కూడా కొంత గాయాలు ఈ దీపం ఆరిపోతుంది. కానీ దేవుల్లో ఉంటే సుడిగాలైనా పెనుగాలైనా ఆరిపోదు. అందుకే సంగతి పాట సైడ్గా ఆర్పాడమా. సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదు
దేవుడు వెలిగించిన దీపం ఆగిపోతుంది, కానీ నీకై నీవు ఆగిపోతే చేసేది. అందుకే ఒక్కసారి వెలిగించబడిన తర్వాత అమ్మ పరలోక సంబంధమైనటువంటి కృప వరములు అన్ని కూడా రుచి చూసిన తర్వాత కూడా నువ్వు పడిపోతే మళ్ళీ తిరిగి లేవడం, నూతన పరచబడటం సాధ్యం అనే సంగతి మర్చిపోకో. నువ్వు మోసుకోవాలి. కేజీలు అచ్చబోలి కూడా నువ్వు తీసుకొచ్చి పోయి తిరిగి లేస్తామో లేదో నాకు తెలియదు, అది వెలుగుతుందో లేదో నాకు తెలియదు. అది ఏమనుకోవాలంటే నీ సొంతం లేదు. ఏమనాలి చెప్పండి, ఇది నేనే. కానీ దేవుడు ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ దీపం వెలుగుతుంది, ఎప్పుడూ వెలుగుతుంది. అది ఏ పరిస్థితిలో వచ్చినా వెలుగుతుంది, ఎంత దీనస్థితిలోనైనా వెలుగుతుంది, ఎంత సంపద స్థితిలోనైనా వెలుగుతుంది, ఆకలి గొన్న సమయంలో వెలుగుతుంది, కడుపు నిండుగా వెలుగుతుంది, ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది. దేవుడు స్తోత్రం. అలాగుందా ఆలోచించాలి. దానికి ఒక నిబంధన చెప్పాడు. సాయంకాలం నుంచి ఉదయం వాడు అమ్మ, అందుకే ఏలియా సాయంకాలం నైవేద్యం. ఇంకా సాయంకాలం పూట అమ్మ గోయి తీశాడు, కట్ల పెంచాడు. ఇజ్రాయేలు చెప్పున మా 12 వస్తాను చెప్పున 12 రాళ్ళు వేస్తాం కొంత అమ్మ. ఎన్నో మానికలు, ఎన్ని మానికలు గింజలు రాయబడిందిగా పోసాడు. ఇక ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. సాయంకాలం నైవేద్యం అంట ప్రార్థన. చూడండి, మొదటి రాజు గంధం 18వ అధ్యాయం. మొదటి రాజు గంధం 18. మొదటి రాజు గంధం 18. అస్తమయ నైవేద్యం అర్పించు సమయమున ఎన్నో వచ్చిన 36 చదువు. అస్తమయ నైవేద్యము అర్పించు సమయమున ప్రవక్తకు ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగ ప్రార్థన చేశాను. సాయంకాల సమయం మాట్లాడమండి. సాయంకాల నైవేద్యం ఏమండి? అందుకే దావీదు అంటాడు, ఉదయ అమ్మ సాయంకాలం మధ్యాహ్నం అని నువ్వు మాట ప్రార్థన చేశాడు. సాయంకాల నైవేద్యము అనేది దేవుడికి ఇస్తున్నాడు. కనుక ఇక్కడ ఆ యొక్క ప్రదీపం కూడాను సాయంకాలం నుంచి ఉదయం వరకు ఏమైందంట? వెలుగుతూ ఉండాలి. ఇంకా ఆడుకోవడానికి అవకాశం అని యాజకులకు దేవాది దేవుడు అర్థించారు. కనుక దేవుడు బిడ్డలారా ఇలాగ ప్రదీపము, ఆ దీపము అది వెలగడానికి దేవుడు ఉపయోగించారు. దంచి తీసిన అచ్చము ఒలివ నూనె దానిలో కలిగింది. పరిశుద్ధాత్మకు సాదృశ్యం, పరిశుద్ధాత్మకు సాదృశ్యం. దేవుని బిడ్డలారా, అవును, పరిశుద్ధాత్మడు నీ మీదకి వచ్చినప్పుడు సర్వసత్యంలో కనిపిస్తుందని వాక్యం. పరిశుద్ధాత్మడు నీ మీదకి వచ్చినప్పుడు పాపను గురించి, తీర్పు గురించి ఒప్పుపడాలి, ఆత్మకు మర్పించబడతాం. పరిశుద్ధాత్మడు నీ మీదకి వచ్చినప్పుడు ఆత్మ నీకు తోడే ఉండి అన్ని విషయంలో నీకు సమాధానం నెమ్మదిస్తుంది. పరిశుద్ధాత్మడు నీ మీద వచ్చినప్పుడు దేవుని బిడ్డలారా ఆ నాదులుగా విడవనాన్ని వాగ్దానం చేసింది దేవాది దేవుడు. పరిశుద్ధాత్ముడు నీ మీదకు వచ్చినప్పుడు నీకు చక్కగా అన్ని విషయంలో కూడా నువ్వు బోధించి నువ్వు నడవలసిన వాటిని బోధిస్తూ ఉంటావు. పరిశుద్ధాత్ముడు నీ మీదకు వచ్చినప్పుడు దేవుని బిడ్డలారా ఉచ్చరింప సాధ్యము కానీ మూలుగు తొక్కటి ప్రార్థన తాను నీ పక్షంగా జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగే పరిశుద్ధాత్ముడు నీ మీదకు వచ్చినప్పుడు నీవు కాదు, నీవు నీవే కాదు, ఒక నూతన వ్యక్తిని. ఎవరో చెప్పండి, నూతన వ్యక్తిగా అవుతాం. నీ మాట మారిపోతుంది, నీ చూపు మారుతుంది, నీ ప్రవర్తన మారుతుంది, నీ జీవితం మారుతుంది, నీ నమ్మకంగా పనితో మారిపోతుంది. ఇదిగో అమ్మా ఏమిటి పాతవి నూతన సృష్టి అంతే. పరిశుద్ధాత్మ సాదృశ్యం దీనిలో కలమష్టం లేదు. అచ్చ దంచి తీసింది అమ్మ, నో మిక్సింగ్, కల్తీ లేదు, నువ్వుగా సంస్కృతి లేదు. దేవుని బిడ్డలారా లోకం లేదు, పాపం లేదు, శాపం లేదు, అది ఇది లేదు, కల్పపులకం లేదు, మరొకటి లేదు. ఆలోచన చేయి అమ్మ. ఈ భక్తి జీవితంలో రకరకాలుగా కనిపిస్తూ ఉంటాం.
అంత మాయ, అంత మాయ, మాయే, మాటలో మాయ, గాడి. నేను జనాల మాటలు వింటూ ఉంటాను, గాడి మాటలు, ఉత్తమాయి మాటలే. ఎవరు నమ్మాలో అర్థం కాదు. నమ్మే రోజులు కూడా కావు. అక్కడ నమ్మనే కూడా అంటారు. నేను ఒక సేవకురాల స్థానంలో ఉన్నా, జాగ్రత్త మాట్లాడు, దైవాతో సహా చెప్తాను. నేను ప్రభు సమక్షంలో ఉన్నా, తక్కువ అంచనా అయిపోయినాను. నేను మాటలు కొన్ని అక్కడక్కడ వింటా, నాలుగులు చీల్చేస్తాడు దేవుడు. తస్మాత్ జాగ్రత్త. నేను దేవునికి ప్రతినిధిని, నీకు దేవునికి చెప్పాలే ప్రతినిధిని. ఈ మాటలు చాలా కొద్దిగా ఉండాలి, కొద్ది కొద్దిగా టాక్స్ వస్తా ఉంటాయి. మీరు మాయా స్వరూపుడు, నేను కాదు. నీ మాటల మాయ, నా మాటలు కావు. నీ మాటలన్నీ గాలి, నాయి కావు, నాయి కావు. ఆలోచించి నేను వెళ్ళిపోయిన తర్వాత మీ మధ్య క్రూరమైన తోడే కాస్త అన్నాడు పోలిగా. వచ్చేసాను, ఇంకా పరిస్థితులు ఉంటాయి, జాగ్రత్త. భ్రమపరుస్తుంది చివరి నా ఆత్మ, భ్రమపరుస్తుంది. అందుకే మొదట రాసిన యోహాను పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు యోహాను గారు. చదవండి. అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు. ప్రతి ఆత్మను నమ్మక. అది 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 పైవారు వింటున్నారా? అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక. నమ్మక. ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. పరీక్షించమంటున్నాడు. పరీక్షించు, పరీక్షించు. కొంచెం లోపల పెట్టాము. నేను పేర్లు చెప్పను, మీరు నన్ను అడుగుతుంది. మధ్య కొత్త బోధ విన్నా, కొత్త ప్రవచనాలు విన్నా. ఏమండి ఒకరంతా ప్రార్థన చేసుకుంటే 3 నెలలు చెప్తామని చెప్పేది. అదేమో ఆమెమో అందరూ చెప్పుకుని కొడుకు తెలుస్తాం. మేము 3 నెలలు చెప్తామంటే అన్నీ సాగుదో పాడలేదు. ఏమండి సాగుదో పాడలేదు. ఏమండి ఏంటండి అవుతుంది, ఏంటండి తెలుసు. సాగుకు ముందే దేవుడి పిల్లల ముందే పెట్టి కనపడింది, సమాధి కనపడింది. ఏంటండి అసలు ఇప్పుడు అవసరం లేదు, ఈ దర్శనాలు ఏంటండి, ఏంటండి అసలు అటెండ్ చేసి నాకు అర్థం కావట్లేదు. ఏం కనపడిందంత, పెట్టి కనపడిందంత. మనసానికి అమ్మాయి రోజు వచ్చి అట్లా ఇంకే ఉందంత. ఒకసారి నా దగ్గరికి వచ్చి చెప్పే ఉంటుంది, పందులు పడితే జాగ్రత్త, పందులు పడితే జాగ్రత్త. ఎప్పుడు అలాగా ఎన్నో ప్రార్థనలు పండిస్తాం కదా. ఎందరో దైవజనులు మందరికి వచ్చి మాట్లాడుతున్నారు, ఎంతో ముఖ్యంగా ముందుకు కొనసాగుతుంటే నేను ఎందుకు నమ్ముతున్నాను అని చెప్పారు. తర్వాత బయటకు అలాగేదంట. ఏంది నువ్వు అసలు నిశ్చితంగా ఉన్నావంటే అక్క తన్నుతి నేను ఎంత అంటే చెప్పి నమ్మితే నమ్మ. అక్క తన్నుతికి నేను చెప్పను, నేను అట్లాంటి పెట్టుకోను, నాకు భయం లేదు అసలు అన్నాడు. భయము లేదు, దిగులు లేదు జీవిత యాత్రలో అని పడుకోవాలి. మీ జీవితం అంతా కూడా దేవుడు నేను పిలిచినంత వరకు కూడా ఏం పాట పాడుకోవాలి చెప్పండి. భయము లేదు, దిగులు లేదు. యేసు ప్రభు మనతో నుండ భయము లేదుగా. పడు హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆలోచించండి, ఈ తీరులో ముందుకు కొనసాగు, ఈ తీరులో ముందుకు కొనసాగు. ఏది దేవుని ఆత్మో ఏదో బ్రహ్మోత్సాత్మను గ్రహించకపోతే బుద్ధికి చెరువు వెళ్ళింది. ఎంతకాలం ఉంటావు వినండి, ఎంతకాలం. ఏమండి నాకు చెప్తా ఉంటారు ప్రవచనాలు ప్రార్థన చేసి, కానీ విని వదిలేస్తాను. ఎందుకో తెలుసా, అంతకంటే శ్రేష్టమైన నాడు అదేవాది నేను నాతో కొన్ని 100 వాగ్దానాలు చేసినాను. అందుకని నేను తుళ్ళి పడను, ఎగిరి పడను, వెంటనే అంతవరకే. మన సూలమతి గారు వచ్చారు కదా, ఈవినింగ్ ఆఫ్టర్నూన్ ఇచ్చి వచ్చేసి వాళ్ళకి వచ్చాను.
అమ్మా మీరు సాయంత్రం అందరికీ ప్రార్థన చేస్తాను, నాకు చేయటానికి వీలు కాదు. అదేందో ఇప్పుడు చెయ్యి ఇది అన్నాను. అదేందో ఇప్పుడు చేసి అన్నాను. సరేనమ్మా అలాగేనమ్మా అమ్మంది, చేసింది, చెప్పింది, విన్నాను. అంతవరకే. అవే మూసుకుని వెళ్ళాల్సిన అవసరం నాకు లేదు, వెళ్ళాల్సిన అవసరం లేదు. నా మీద గొప్ప అధికారి దేవాన్ని దేవుడు నన్ను పిలిచిన ఆయన నమ్మదగిన, నన్ను ఏర్పాటు చేసుకున్న ఆయన చాలా సత్యవంతుడు. నన్ను ఏర్పాటు చేసుకున్న దేవాది దేవుడు ఎంతైనా సరే బహు వాత్సల్యంగా చూపిస్తున్న దేవుడు కనుక ఆయన నన్ను ఏ రోజు కూడా విడిచిపెట్టలేదు, వెళ్ళబడకూడదు. కనుక నేను నమ్మిన దేవుడే నా దేవుడు. కనుక నేను ఇలాంటివి నమ్మి బెదిరిపోయి నేను చతికిలు పడలేదు, పడను కూడా. కనుక దేవుని బిడ్డలాగా జాగ్రత్తగా ఏదో దేవుని ఆత్మ ఏదో బ్రహ్మపక్షాత్మ నువ్వు పరిశీలన చేసుకోకపోతే ఇంకా నడవదు. అదే అంటారు యోహాను పాత్రలో, యోహాను కొంత చివరి నాలుగు జాగ్రత్తగా ఉంది. కనుక ఆ ప్రతి నిత్యము వెళ్ళగాలి. ఏదో ఆశ్రయం చేసుకునే జీవితం వద్దు. ఎటుపోతున్నావు నీతి ఏదేదో ఆశ్రయం చేసుకుంటే ఎలాగండి? దేవుని వారికి దేవుని యొక్క కృపను కలిగి ఉంది కనుక ఆలోచించాను. ఏమండి ఏదైనా వెళ్ళొచ్చు, నేను కాదన్నా, కానీ దానినే పుట్టగా మొదలుకొని 13 ఏమన్నాడు తెలిసి పోలి కాదు చక్కని మాట్లాడాడు. భాషలైనను అవసరమైన నిలిచిపోతుండగానే అమ్మ దేవుని ప్రేమయే శాస్త్రం. కనుక ఆలోచించండి, ఇది నేను దేవుని రాజ్యం నడిపించదు, ఈ ప్రవచనం దేవుని రాజ్యం నడిపించదు. కాకపోతే నీ ఆత్మీయ జీవితానికి కొంచెం ప్రోత్సాహకరమే అంతే, కానీ వాక్యం శ్రేష్టం. కనుక నీ వాక్యం చేత నీ యొక్క ఆత్మ అనే ఉదయం అనే ఆత్మ అదే వెలిగించడానికి నువ్వు సంసిద్ధం చేసుకో, ఆడిపోకుండా చూస్తావు, నిత్యము వెలిగేటట్లుగా చూస్తావు. అది వెలగటానికి కారణం దంచి తీయాలి, దంచాలి, దంచాలి. అమ్మ ఆలోచించండి, దంచాలి అంటే నలిగింది అన్నమాట. ఎంత బాధపడింది కదా. అప్పట్లో గానుగులు ఉన్నాయి. అమ్మ ఇప్పుడంటే మిల్లులు వచ్చినాయి, దానిలో వేస్తున్నది ఇదైపోతుంది. అమ్మ గానుగులోకి విత్తనం పోయిన తర్వాత అది బాగా నలిగి అవుతుంది. క్రీస్తు వారి యొక్క శరీరం ప్రాణాత్మకు సాధిస్తుంది. ఆలోచించండి, నీ కోసం నా కోసం నీ జీవితం ఎప్పుడు తెదీప్యంగా కలగాలని, నీ జీవితం ఎప్పుడు కూడాను చక్కగా సంతోష సమాధానంతో ఉండాలని, నీ జీవితం ఎప్పుడు కూడాను అన్ని విషయంలో ఉన్నతమైన స్థితికి నువ్వు చేరాలని ఆయన యొక్క శరీరము నలిగిపోతుంది, కొలా దెబ్బతో కొట్టబడిందండి, చేర్చబడిందండి. దేవుని బిడ్డ ఆలోచించండి, ఆలోచించండి. నిర్గమాకాండం 17 అధ్యాయంలో చదవద్దు, కానీ అక్కడ మోషే గారుని దేవుడు ఓడేవు బండను మీ దగ్గర ఆ బండను కొట్టమన్నప్పుడు ఒకేసారికి నీళ్ళు వచ్చాయి. తేడా గ్రహించాలి. అలాగే నిర్గమాకాండము 20వ అధ్యాయము 21వ వచనంకి వచ్చేసే వరకు 2 మార్లు కొట్టాడు. అప్పుడు ఒకసారిగా నీళ్ళు వచ్చాయి, ఇక్కడ 2 సార్లు కొట్టింది కానీ నీళ్ళు తాగలేదు. కానీ ఏమంటాం, కారణం ఏమంటాము? ఆలోచించండి పిల్లలు, కొంచెం మెదడు కొంచెము పని పెట్టండి, మెదడుకు పని పెట్టండి. అక్కడ ఒకేసారిగా ఏమైంది, నీళ్ళు వచ్చినాయి. ఇక్కడ 2 సార్లు పోతాయి అంట. ఎందుకంటే కారణం ఏంటి? దేవుని విశ్వసించకపోవటం వలన, దేవుని మాట నమ్మకపోవటం వలన, దేవుని మాట వినకపోవటం వలన దేవుని శోధించాలి. నువ్వు దేవుని శోధించాలి, కొన్ని సందర్భాలను శోధించాలి, అన్ని సందర్భాలను శోధించాలి.
శోధించవాలి. దేవుని బిడ్డలారా ఆలోచించి, అందుకే దేవుడు గట్టిగా ఆయన వాడిని ఇచ్చాడు. అది విన్నాం కనుక అక్కడ నేను చాలా బాధపడ్డాను. ఎందుకంటే ఒక్కసారి కొట్టే నీళ్ళు వచ్చినాయో అక్కడ నిజమా కనపడలేదు, ఇక్కడికి వచ్చేసి ఒక 2 సార్లు కొట్టే కానీ రాలేదు అని ఆ తేడా నేనే గ్రహించుకున్నాను. నీ జీవితం ఆగిపోవటానికి, నీ జీవితము ఆ యొక్క దీపము పూర్తిగా మరి ఇదైపోవటానికి కారణము నీవే. ఏది వచ్చిందో ఏమిటో మిషన్ నేను ఒకసారి పరిశీలన చేసుకోవాలంటే ఒకసారి మళ్ళీ ఆయుల్ పోసుకో కోల్పోయిన పరిశుద్ధాత్మని, కోల్పోయినటువంటి స్థితిని వాళ్ళు తెచ్చుకునేలాగా దేవుని అప్రంచపాదం పడుకో. దేవుని స్తోత్రంలో హల్లెలూయా హల్లెలూయా. మా దావీదు వెష్టపోతూ పాపం చేసినప్పుడు దానికంటే కూడా ఊరియాని చంపించినందుకు దావీదు విషయంలో దేవుడు పాపపడ్డాడు. దీనికంటే కూడా దానికే ఇదయ్యాడు, బాధపడ్డాడు. నిజమండి. అందుకని ఒక ఉపానం కూడా చెప్పించి నాకు అది తప్పకుండా పంపించి నాది కాదులేని దులుపుకున్నాడు. దావీదు ఏం చేస్తున్నాడు చెప్పండి అమ్మా? ఇది నాది కాదులేని దులుపుకున్నాడు. ఒక అబ్బాయికి నువ్వు ఇది కాదు అది దులుపుకుంటున్నావా? భలేవాడివి. ఆ యొక్క ఎవడు? నేనే. ఆ మనుషులు ఎవరు? నీవే అనేటప్పుడు అప్పుడుగా రిలీజ్ చేశాను. ఏమంటే దేవుడు చెప్తేనే అది రిలీజ్ అయ్యేది. దేవుడు చెప్పకపోతే నీ తప్పేందో, నీ లోపం ఏందో, నీ భవిష్యత్తు ఏందో, నీ జీవితం ఏంటో, నమ్మా నువ్వు ఎందుకు పడ్డావో, ఎందుకు చెడావో, ఎందుకు భ్రష్టురాలు అయ్యావో, ఎందుకు పోయి ఈ లోపం ఏం కలిగిందో నీకు తెలీదా? ఇవాళ లిటిల్ బేబీ, ఇవాళ లిటిల్ బాయ్, ఇవాళ యంగ్, ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఎందుకన్నా కారణమేంటి? కొంతమందికి లోక జ్ఞానం గుణం నిండా ఉంటుంది. చెప్పాలి ఇది వదిలించుకోరు, జాడించుకోరు. ఏమండి? అందుకనే దేవుడు ఇవన్నీ చూసి అన్నాడు, సత్యం సంతం ఎదురు పడి ఎట్లుందంట. సత్యం లేనప్పుడు జేపు మాట ఏం చేస్తున్నావా? అందుకని నీకోసం దేవాది దేవుడు కొట్టబడ్డాడు, దంచబడ్డాడు. శరీరం నలిగిపోయింది, దొడ్డబడింది, చేల్చబడింది, వధించబడింది. శరీరం ఏ తిరిగైతే ఆత్మ నలిగింది, ఆత్మ సమస్య, ఆత్మ రోధించింది, ఆత్మ అంగలార్చింది, ఆత్మ చాలా బలహీన స్థితిలో కూడాను దేవాది దేవుడికి ఆదరణ కథ అనేటువంటి దేవదూతలు వచ్చి శిలువలో ఆదరించింది. అందుకనే ఎక్కడో నేసిపోయి ప్రాణం లేక, శక్తి లేక, ఓపిక లేక వినాలి ఒకసారి నన్ను శిలువలో దేవుని బిడ్డలారా 3 గంటల సమయంలో మహా ఎండ ఏమండి శరీరంలో అవయవులంటే స్థానం తప్పిపోతున్నాయి. ఓపిక లేదు. ఎక్కడెక్కడ ఉన్నటువంటి నక్క సిస్టమ్ అంతా కూడా తప్పిపోతున్నాను. ఈ యొక్క నోటిలో ఉన్నటువంటి ఈ ప్లాంట్స్ అంటే ఇవన్నీ కూడా స్థానాలు తప్పిపోతున్నాయి. భూమి మీద రావట్లా, అమ్మ నీరు ఊతం లేదు. దాన్ని ఏమంటారు అమ్మ? లాలాజలం లేదా? అదే అవి లేవు, అన్నీ వెళ్ళిపోయి మాట లేక అయినా సరే శివుడు నలిగి వేలాడుతున్న యేసు ప్రభువు గంట ఎప్పుడో 7 మాటలు మాట్లాడారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక మాటకి గంట తేడా వచ్చింది. నీకోసమే నా కోసమే సాగింది యాత్ర, కరుణామయుని గలాత్మ దేహంతువైనా కరుణాలు ఎన్నో
శరీర ఆత్మలు నలిగిపోతే అప్పుడు దేవాది దేవుడు ఆయన పరలోకంకి వెళ్ళిపోతే ఒక మాట అన్నారు, నేను వెళ్ళిన తర్వాత మీకు వేరొక ఆత్మ ఆదరణకర్తని పరిశుద్ధాత్మ, అదే దాని తెచ్చిన అచ్చము ఒలివల నూనె పరిశుద్ధాత్ముడు బహిరంగపరుస్తున్నాడు, బయలుపరచబడ్డాడు. స్వచ్ఛమైనది, కలపరచలేనిది, కలకము లేనిది. అలాంటి పరిశుద్ధాత్ముడు వస్తేనే నీ బుద్ధి వెలిగించబడుతుంది. అయిపోయిందా? నీ దీపం ఆడిపోయిందా? ఒకసారి ఆలోచన చేసుకో. ఒకసారి ప్రాంతంతో నీ ఉదయాన్ని చూసుకోలేలాగా, వాక్యంతో నీ ఉదయాన్ని ఇలా చూసుకో. అయిపోయిందా? ఒకసారి వెలిగించబడి పరిశుద్ధాత్మ వరములు రుచి చూసి నీకు సంబంధమైనటువంటి అన్ని విషయంలో అన్నిట్లో కూడా పాలుభక్తురాలు కలుపుకొని పడిపోయిన తర్వాత వాళ్ళు నూతనపరచబడ్డా సాధ్యమని చూస్తున్నాడు. లేవలేదా? ఏమండి లేవలేదా? ఒకసారి నేను ఇక్కడ రాలేదు, అప్పుడు అక్కడే కొన్నాను కాబట్టి నేను ఉదయకాలంలో 10 గంటల టైంలో నేను ప్రార్థన చేసుకుందామని మొదలుపెట్టుకున్నాను. ఒక తల్లి ఏడ్చుకుంటూ నాకు అనిపించింది. ఏంటమ్మా అన్నాను. అమ్మా నేను ప్రార్థన చేసుకుంటున్నాను, నాలో దేవుని అనేది దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఆలోచించండి, వేగపోయిందమ్మా అని వచ్చింది. ప్రార్థన చేస్తామా, నేను కూడా చేస్తామని. కానీ ఆ వెళ్ళిపోయిన ఆత్మగా వెళ్ళి రావాలంటే చాలా కష్టం, కోల్పోయింది రావాలంటే చాలా కష్టం, ఆడిపోయినది మళ్ళీ వెలిగించబడటం కష్టం, అమ్మ పడిపోయినది తిరిగి చది చేయబడటం కష్టం, బలిపీఠం పడిపోతే చాలా కష్టమైనది. అలాంటి ఏరియాలా నువ్వు వస్తే తప్ప ఒక బలిపీఠం కానంత వల్ల అమ్మ బలిపీఠం అంత ముందు రాజులో ఉన్నాను, వెళ్ళేక ముందు రాజులో ఉన్నాడు, ఒక్కడ లేకున్నాడు. రిపేరా చదివేశారా, రిపేర్ చేశారా? ఆ బలిపీఠం నీ పెట్టానా? ఏలియాకి సాధ్యమైంది. ఇలాంటి ఏలియాలు రావాలి, ఇలాంటి ఏలియాలు రావాలి. ఆలోచన చేస్తాను. చెబుతున్నాను, ఎందుకు ఆడిపోయావు, ఎందుకు ఆడిపోగు చేసుకున్నావు? ఎప్పుడైనా సరే మొదట వెలిగా, ఒక్క వెలిగలిగావు, మామూలు వెలిగా వాళ్ళే వెలిగావు, అనేక మంది వెలిగించావు. ఇప్పుడేమైంది? నిజలేవా? ఏమండి ఏముందలేంటి అంటున్నావా? ఏముందలేమ్మా అంటున్నావా? ఏముందలేక్క అంటున్నావా? ఏమంటున్నావు? ఆలోచించండి దేవుడిలాగా ఆలోచించండి. ఒక మన సమాధానం గారి కొడుకు శత్రువులు ఏదో స్క్రిప్ట్ అయ్యి బండి కాస్త ఇక్కడ నుండి బ్యాన్ చేసేసారు. పంపించడానికి మనం వెళ్ళాను, మనం తీసుకుంటే వెళ్ళాను. ఒక మాట అన్నాడు నాకు, ఏమంటే ఇంట్లోకి వచ్చిన తర్వాత అమ్మకు రాలేదు, ఈ ఇంటి ముందు తీవ్రపడుతుందా నా గురించి తగినట్ల ఏమండి ఆలోచించండి. మంచి చూసాను దేవుడు అది చేస్తాడా అని నేను అనుకున్నాను. రోగాలు మనరాలు అవుతున్నాను అంతేగా? అవునా? మన ఆత్మీయ జీవితాలు సత్యం ఉండాలి, మన ఆత్మీయ జీవితాలు దేవునికి స్థిరంగా ఉండాలి. మనలో ఉన్నటువంటి స్థితిగతులను సరిలేనప్పుడు ఇలాంటి ఇప్పుడు వస్తూ ఉంటాయి. మనమే నిలబెట్టుకోవాలి, సరి చేసుకోవాలి. ఎందుకు ఇది కారణం ఏంటి అని వెతుక్కోలోపం దేవుని బిడ్డలు వచ్చి ఎలా ఉన్నారు పరిశుద్ధాత్ముడు
నీళ్ళు ఉండడం, బహిరంగ పరచబడాలి, మాట్లాడాలి. అనేక విధములుగా నీ ఆత్మని స్థితిని నిలబెట్టే పరిశుద్ధాత్మ నీకు ప్రయోజనము కలిగినట్లు నేను నీకు ఉపదేశం బోధిస్తే అయినా పరిశుద్ధాత్మను బోధిస్తాను. పరిశుద్ధాత్మను నిలబెడతాడు. అన్ని విషయంలో పరిశుద్ధాత్మని పక్షంగా ఉంటాడు. ఆలోచించండి ప్రియులారా, ఇలాంటి పరిశుద్ధాత్ముడు దంచెత్తించిన అర్థము ఇలాంటి పరిశుద్ధాత్మడు బయటకు నీలో నన్ను తోడించాలి. బాధల్లో, కష్టంలో విడిగలిగిన హృదయములో దేవుని ఆత్మ ఉంటుంది. ఎవరిలో ఉంటాడు దేవుని ఆత్మ? ఎవరిలో దేవుని నియమిస్తాడంటే అన్నీ ఉన్న వాటిలో కాదు, పుల్లి తేల్చి ఉన్న వాటిలో కాదు, అన్ని వెండి బంగారంతో ఉన్న వాటిలో కాదు, కోట్ల మీద కూర్చున్న వాటిలో కాదు, ఇంకేమో సుఖ సౌకర్యంతో ఉన్న వాటిలో కాదు. దేవుడు ఉండేది ఎవరిలో చూసి ముగించేసుకుంటాం. ఎస్టే గ్రంథం 57:15 ముగించేసుకుందాం. 57:15 అమ్మా, మహాగణుడును మహోన్నతుడును నేను అసలు దేవుడు నివసించేది అక్కడ. మహోన్నతమైన స్థలం అది నిజమండి. ఆకాశములు, మహాకాశములు పైగా ఉండేదండి. ఆయన అగ్ని బలం లాగా ఉంటాడు. పక్క మండుతూ ఉంటాడు. ఈ పక్క మంటలున్న దేవుని ఆత్మ ఈ అన్ని బయలులోకి వస్తే తట్టుకోలేదు. వినాలి, వేడి బాగా తట్టుకోలేదు కనుక ఆయన పరిశుద్ధాత్మ రూపంలో, ఆయన మానవ రూపంలో ఈ లోకానికి వచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నివసించే దేవుడు. అయితే ఏమంటున్నాడు? అయినను వినయము గల ప్రాణములను, నలిగిన వారి ప్రాణములను, అంతే. ఇలాంటి వాళ్ళు పరిశుద్ధాత్మను నివసిస్తారు. ఆహ్వానిస్తావా? ఉదయం నలిగిపోయింది, పెట్లా పడింది. దేవుని బిడ్డలాడు పట్ట ఉతికిన తర్వాత ఎండకపోతే కష్టం. పిండి విదిలించి ఆడేస్తే త్వరగా ఆడిపోతుంది. అలాగే దేవుని బిడ్డలారా పెండబడినటువంటి ఆత్మ, ఆలోచించండి. నలిగిన ఆత్మ, పట్టబడిన ఆత్మ, దంచబడిన ఆత్మ, ఈ ఆత్మలో నుండి ఏమొచ్చాడు? పరిశుద్ధాత్ముడు వచ్చాడు. దేవుని స్తోత్రం. ఇలాంటి వాటిలో దేవుని ఆత్మ నివసిస్తూ ఉన్నాడు. దేవుని స్థానం ఉందా? స్థానం ఉందా? అప్పుడు నీ హృదయం దీపంగా ఉంటుంది. దంచి తీసిన ఆత్మవలేమను అనగా పరిశుద్ధాత్ముడు ఎప్పుడు నీలో ఉంటాడు కనుక వెలుగుతుంది. దేదీప్యంగా వెలుగుతుంది. చుడిగాలైనా పెరిగాలైనా అక్కడ ఒకసారి పాట చుడిగాలిలోనైనా నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. సుడిగాలిలో అంటే ఎన్ని బాధలైనా, ఎన్ని కష్టాలైనా, ఎన్ని ఇబ్బందులైనా, అనేక పరిస్థితులు దుష్టుడిని మీద అధిగమించి ప్రభుత్వం చేస్తూ దిగజారుస్తున్న సందర్భాలను ఉదయం విలిగిపోయి నలిగింది కనుక పరిశుద్ధాత్మని నేను శిక్షిస్తున్నాను. అంటే కదలబోకు ఎందుకో తెలుసా? నీతిమంతుడు జ్ఞాని కథనివ్వడం అని వారికి రాయడం. అంతే. సీమోను పేరుతో దేవుడు అన్నాడు, సీమోను పేరు నీకు అలాగే ఆఫ్టర్ రిజెక్షన్ అమ్మ ప్రభు పునరుద్ధానుడైన తర్వాత సీమోను పేరు రాయిలాగన్నాడు. బిఫోర్ ఆయన అద్భుతకు వాడాడు. మారుతుంది కనుక నువ్వు మారిన మనిషికి కనుక నేను పరిశుద్ధాత్మ, నువ్వు సంపూర్ణంగా దేవుడిలో ఉన్నావు కనుక పరిశుద్ధాత్మడు నీలో వెలిగించబడుతున్నాడు. తెదీపం కనుక ఇంకా ఆత్మకం చూస్తాం. ఇటు కలుస్తాం దాని ఏమండి ఇక ఒక మాట ఏమంటున్నాను
లేకపోతే పరిశుద్ధాత్మలో ఉండదు. అందుకే అచ్చము దంచి తీసిన కలవసం లేదు. మరి ఆత్మ జీవితం నిజమైన భక్తి ఏంటి ఏమనుకుంటున్నారు అమ్మా? నిష్కల్పమైన భక్తి ఏదనగా ఇహలోక మనలేము చూసుకొని బాధేనండి. అన్ని రంగాల్లో ఉన్నవాడు కాదు. ఏమండి డొక్కాలు ఆ డొక్కాలు ఇంకొక్కాలు ఆ కాలు ఈ ఉన్నది 2 కాళ్ళైనా 100 కాళ్ళు అప్పులు చేసుకుంటారు. అన్నీ మన కాళ్ళే. 100 వస్తాయో దేవుడు ఈ 2 కాళ్ళు సమానంగా ముందుకు సాగమనే దేవుడు చెప్తే నీతి న్యాయంతో అడుగు వేయద్దా బాబా? అయ్యా నీతి యథార్థంగా పట్టుకుని కనుకున్నా బాబా అయ్యా అని దేవుడు చెబితే నీకు ఈ 2 కాళ్ళు చాలక 100 అడుగులు బదులు తీసుకుంటా. ఏమండి ఎన్ని నీ అడుగులన్నీ అక్కడ బయటకొస్తాయి. దేవుని తీర్పులో వస్తాయి. ఆ రోజు 100 అడుగుల నుంచి జాగ్రత్త సుమా లెక్క చెప్పాలి. ఎవరో ఒక మాలిని అంతకుండా చూసుకోవాలి. నీ యొక్క దీపం అంటే నీ ప్రమాణంగా వెళ్తుంది. ఎలా ఉన్నావు ఈ మధ్యాహ్నం ప్రశ్నించుకుంటూ ప్రార్థన చేసుకుందాం. అందరం కలిసి ఒకసారి ప్రశ్న చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటే బలరాత్రి కొనసాగా ఒక 10-15 నిమిషాల్లో పూర్తి చేసుకుందాం. ప్రార్థన చేయండి. పై వారి కింద వారందరూ